గోవాకి సంబంధించినటువంటి జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా పీపీపీ పద్ధతిలో ప్రారంభించాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రజలు తిరగబడితే వాటిని విత్డ్రా చేసుకున్నారు. ఇంకెక్కడ ఈ దేశంలో ఇట్లాంటి నిర్ణయాలు జరగల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మన పక్కన తమిళనాడు కానీ కేరళ కానీ ఈ రెండు వైద్యానికి ఏదైతే విద్యకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాయి అనేక కాలేజీలు కానీ అక్కడ కూడా ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలా. నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా ఏది పీపీపీ పద్ధతిలో అని. నేను ఒకటే సింపుల్గా అడుగుతున్నాను, ఎందుకు అసలు పీపీపీ పద్ధతి? పీపీపీ పద్ధతి కరెక్ట్ అయితే ఎందుకు మీరు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేనంటున్నారు కదా? కట్టలేము, మేము పీపీపీకి ఇస్తామంటున్నారు కదా. మరి లక్షల కోట్ల అప్పు తెచ్చి అమరావతిని కట్టడం దేనికి? పీపీపీకి ఇచ్చేస్తే అయిపోయిందిగా. 500 అంతే కదా సార్? కాదేశ్వర్ గారు 500 కోట్లు మేము పెట్టలేమన్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి 168 కోట్ల 37 లక్షలు ఖర్చు పెడితే మొత్తం అది పైది మొత్తం. ఇంకా అసలు ఏమి చిన్న ఇటుకు కూడా వేచే బదులేదు. అంటే ఆల్రెడీ 400 కోట్ల పైన ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇంకా 168 కోట్ల 37 లక్షలు ఖర్చు పెట్టాలని దాంట్లో ఇచ్చారు.